కొత్త ఏడాది మొదలైంది. సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది. ఇళ్లల్లో కొత్త రంగులు, బట్టలు, బహుమతులు, గృహోపకరణాలు అన్నింటికీ కొనుగోళ్ల హడావిడి మొదలైంది. ఈ సమయంలో ప్రతి కుటుంబం ముందే చూసేది ఒక్కటే, ఎక్కడ మంచి ఆఫర్లున్నాయి, ఏ స్టోర్లో ధర తక్కువ. పండుగకే కాదు, నెలంతా కూడా బడ్జెట్ మించకుండా షాపింగ్ చేయాలనే ఆరాటం, హడావిడి పెరిగిపోతుంది. సాధారణంగా పండుగ సీజన్ మొదలైందంటే చాలు, దాదాపు ప్రతి ఇంట్లోనూ ఇలాంటి వాతావరణం సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పెద్ద పండుగలు వస్తున్నాయంటే కొత్త బట్టలు, పిండి వంటలకు కావాల్సిన సరుకులు, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతుంటాయి. అయితే మధ్యతరగతి కుటుంబాలకు ఉండే అతిపెద్ద సవాల్ బడ్జెట్. నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలో దక్కించుకోవడం పెద్ద సవాల్. దీనికోసం ప్రతి ఒక్కరూ ఆరా తీస్తుంటారు. ఒకప్పుడు తక్కువ ధరలు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు డీమార్ట్. చాలా ఏళ్లుగా ఇది మధ్యతరగతి కుటుంబాలకి భరోసా. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొత్త రిటైల్ చైన్లు, క్విక్ కామర్స్ యాప్స్, డిజిటల్ డీల్స్ ఇవన్నీ మార్కెట్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు డీమార్ట్ ఒక్కదానికే కాదు, దానికి పోటీగా నిలిచే అనేక వేదికలు, అనేక రకాల ఆప్షన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. పండుగ సీజన్లో అయితే ఈ పోటీ మరింత వేడెక్కింది. డీమార్ట్ ఒక్కటే కాదు, దానికి పోటీగా నిలిచే అనేక రకాల వేదికలు, ఆఫర్లు ఏంటో, వాటి ద్వారా మనం ఎలా ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆఫ్లైన్ మార్కెట్లో డీమార్ట్కు గట్టి పోటీ ఇస్తున్న సంస్థల్లో రిలయన్స్ స్మార్ట్, విశాల్ మెగా మార్ట్ ముందు వరుసలో ఉన్నాయి. రిలయన్స్ స్మార్ట్ ఇప్పుడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరింత విస్తరిస్తోంది. ఇక్కడ ముఖ్యంగా బై వన్ గెట్ వన్ ఆఫర్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. పండుగ సమయంలో పప్పులు, నూనెలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై వీరిచ్చే డిస్కౌంట్లు డీమార్ట్కు దీటుగా ఉంటున్నాయి. మరోవైపు విశాల్ మెగా మార్ట్ విషయానికి వస్తే ఇది కేవలం కిరాణా వస్తువులకే పరిమితం కాకుండా దుస్తుల విభాగంలో కూడా బడ్జెట్ ధరలను అందిస్తోంది. పండగకు కావలసిన గృహోపకరణాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇంటి అలంకరణ సామాగ్రి ఇక్కడ చాలా సరసమైన ధరలకు లభిస్తాయి. గతంలో షాపింగ్ అంటే పెద్ద లిస్ట్ రాసుకుని స్టోర్కు వెళ్లి గంటల కొద్దీ లైన్లలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్ షాపింగ్ విధానాన్ని మార్చేశాయి. చివరి నిమిషంలో పండుగ పిండి వంటల కోసం నెయ్యి లేదా పిండి అయిపోయినా 10 నిమిషాల్లో ఇంటికి డెలివరీ చేసే సౌకర్యం వీటి సొంతం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటిలో కూడా కొన్ని వస్తువుల ధరలు డీమార్ట్ ధరలతో పోటీ పడుతున్నాయి. సమయం ఆదా అవ్వడంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా మిగులుతాయి. రిలయన్స్ గ్రూప్ నుండి వచ్చిన జియో మార్ట్ ప్రస్తుతం డీమార్ట్కు అతిపెద్ద ప్రత్యర్థి. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిని మిక్స్ చేస్తూ వీరు ఇచ్చే ఆఫర్లు సామాన్యులకు వరంగా మారాయి. ఎంఆర్పి ధరతో పోలిస్తే కొన్ని వస్తువులపై 40 నుండి 50% వరకు తగ్గింపిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి వంటి సమయాల్లో బియ్యం, నూనెలు, బెల్లం, పంచదార వంటి నిత్యావసరాలపై ఇచ్చే క్యాష్ బ్యాక్ ఆఫర్లు బడ్జెట్ను తగ్గిస్తాయి. అమెజాన్ ఫ్రెష్, ఫ్లిప్కార్ట్, గ్రోసరీ విభాగాల్లో కూడా ఇప్పుడు భారీ ఆఫర్లు ఊరిస్తున్నాయి. పండుగ సీజన్లో వీరు నిర్వహించే ప్రత్యేక సేల్స్లో హోల్సేల్ ధరలకే వస్తువులు లభిస్తాయి. వీటిలో ఉండే అదనపు లాభం ఏంటంటే బ్యాంక్ కార్డు ఆఫర్లు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 10% వరకు ఆదా అవుతుంది. నెలకు సరిపడా సరుకులకు ఒకేసారి ఆర్డర్ చేసే వారికి అమెజాన్ ప్యాంట్రీ వంటివి ఉత్తమ ఎంపికగా కనిపిస్తున్నాయి. పెద్ద కుటుంబాలు లేదా బల్క్ షాపింగ్ చేయాలనుకునే వారికి మెట్రో హోల్సేల్ ఒక అద్భుతమైన వేదిక. సాధారణ రిటైల్ షాపుల కంటే ఇక్కడ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. పండుగ సమయంలో ఇంటికి వచ్చే బంధువుల కోసం పెద్ద ఎత్తున సరుకులు కొనాల్సి వచ్చినప్పుడు మెట్రో వంటి డీమార్ట్ కంటే చాలా తక్కువ ధరకు అందిస్తున్నాయి. మార్కెట్లో ఎన్ని ఆప్షన్లు ఉన్నా వినియోగదారుడిగా మనం స్మార్ట్గా వ్యవహరించినప్పుడే అసలైన ఆదా సాధ్యమవుతుంది. మొదటగా షాపింగ్కు వెళ్లే ముందు వివిధ యాప్స్లో ధరలను పోల్చి చూడడం మంచిది. ఉదాహరణకు ఒక వస్తువు డీమార్ట్లో తక్కువగా ఉంటే మరొకటి జియో మార్ట్లో తక్కువగా ఉండొచ్చు. రెండోది బల్క్ ప్యాక్స్ ఎంచుకోవడం. చిన్న ప్యాకెట్ల కంటే పెద్ద పరిమాణంలో ఉండే ప్యాక్స్ కొన్నప్పుడు కిలో ధర గణనీయంగా తగ్గుతుంది. మూడవది లాయల్టీ పాయింట్లు, రివార్డులను ఉపయోగించుకోవడం. ఒకప్పుడు బడ్జెట్ షాపింగ్ అంటే కేవలం డీమార్ట్ మాత్రమే ఉండేది. కానీ నేడు రిటైల్ రంగంలో పోటీ పెరగడం వల్ల వినియోగదారుడికి రాజయోగం పట్టింది. ఆన్లైన్ యాప్స్ నుండి హోల్సేల్ స్టోర్ల వరకు ప్రతి ఒక్కరూ తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులను అందించడానికి పోటీ పడుతున్నారు. ఈ పండుగ సీజన్లో మీరు కూడా పైన చెప్పిన వేదికలను పరిశీలించి కనీసం 20 నుంచి 30% వరకు మీ నెలవారీ బడ్జెట్లో ఆదా చేసుకోవచ్చు. పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చే అనుమానాస్పద లింకులు లేదా భారీ ఆఫర్లు అని ఆశ చూపే మెసేజ్లను క్లిక్ చేయకండి. ఎల్లప్పుడూ అధికారిక యాప్స్ లేదా వెబ్సైట్ల ద్వారానే చెల్లింపులు చేయండి. ఏదైనా వెబ్సైట్ ధరలు అసాధారణంగా తక్కువగా చూపిస్తుంటే అది సైబర్ నేరగాళ్ల వల కావచ్చు. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా షాపింగ్ చేయండి.